వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కౌసల్యమ్మ పురిటి నొప్పులు పడుతుండగా దశరథ మహారాజు కోటి ఆశలతో ఎదురు చూస్తుండగా కర్కాటక లగ్నమందు అధర్మాన్ని తొలగించడి అన్యాయాన్ని ఎదిరించడి అధర్మాన్ని తొలగించడి అన్యాయాన్ని ఎదిరించడి అధర్మాన్ని తొలగించడి అన్యాయాన్ని ఎదిరించడి అయోధ్యలో పుట్టాడు ఓ బాలుడు నీలి మేఘశ్యాముడైన శ్రీరాముడు 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 ఒకే మాట ఒకే బాట ఒకే పత్ని ఒకే దృష్టి ఒకే మాట ఒకే బాట ఒకే పత్ని ఒకే దృష్టి సుగుణాలు కలిగిన ఆదర్శప్రాయుడు రఘువంశ వారసుడైన శ్రీరాముడు 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 మాట తప్పని నైజము మడమ తిప్పని ధైర్యము 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 ఆకలింపు చేసుకున్న అజానుబాహుడు శరణ త్రాణ తత్పరుడైన శ్రీరాముడు ఆకలింపు చేసుకున్న ఆజానుబాహుడు శరణ త్రాణ తత్పరుడైన శ్రీరాముడు ఆకలింపు చేసుకున్న అజానుబాహుడు శరణ త్రాణ తత్పరుడైన శ్రీరాముడు ఆకలింపు చేసుకున్న ఆజానుబాహుడు శరణ త్రాణ తత్పరుడైన శ్రీరాముడు చందమామ అందము చక్కనైన సౌమ్యము చందమామ అందము చక్కనైన సౌమ్యము చందమామ అందము చక్కనైన సౌమ్యము చందమామ అందము చక్కనైన సౌమ్యము మచ్చలేని మనసున్న లాక్షణీనాథుడు శ్వేతవక్క సుందరుడైన శ్రీరాముడు మచ్చలేని మనసున్న లాక్షణీనాథుడు స్మితవక్త సుందరుడైన శ్రీరాముడు మచ్చలేని మనసున్న లాక్షణీనాథుడు శ్వేతవక్క సుందరుడైన శ్రీ